మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవాళ రేపు ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఒకప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే మన ఎముకల సాంద్రత అనేది తగ్గిపోవడం. ఎముకల సాంద్రత తగ్గిపోవడం రెండు రకాలు. ఒకటి ఆస్టియోపీనియా అంటారు, ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపీనియా అంటే కొంచెం ఎముకల సాంద్రత తగ్గిపోవడం, మోడరేట్గా తగ్గిపోవడం. ఆస్టియోపోరోసిస్ అంటే సివియర్గా, కంప్లీట్గా ఎముకల సాంద్రత తగ్గిపోయి బోన్స్ అన్ని కూడా డొల్లగా మారిపోవడం. ఒకప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్, జనరల్గా 60 years 70 years అప్పుడు చూసేవాళ్ళం. బట్ నౌ థ్యాంక్స్ టు అవర్ లైఫ్ స్టైల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్లోనే జనాలు ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. లైక్ 40s 50sలోనే ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. సో ఈ ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ లోపల ఉండే మినరల్స్, కాల్షియంతో పాటు మినరల్స్ లేకపోవడం, మినరల్స్ డిప్లీట్ అవ్వడం వల్ల బోన్స్ అన్నీ కూడా థిన్ అయిపోయి వీక్ అవడాన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. దీనివల్ల ముఖ్యంగా అన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తుంటాయి. మార్నింగ్ ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్, నిస్సత్తుగా ఉండడం, మార్నింగ్ లేవగానే జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోవడం, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, నడిచేటప్పుడు ఇబ్బంది రావడం, కూర్చొని లేవడం ఇబ్బంది రావడం, మజిల్స్ అన్నీ లాగుతూ ఉండడం, రాత్రిపూట నైట్ గ్రోన్స్ అంటారు, అంటే రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు లాగడం, ఇవన్నీ ముఖ్యంగా సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఆస్టియోపోరోసిస్ కనుక సస్పెక్ట్ చేస్తే బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేయడం ద్వారా, ఎస్పెషల్లీ ముఖ్యంగా హిప్ జాయింట్ దగ్గర, బ్యాక్ దగ్గర, రిస్ట్ జాయింట్ దగ్గర, స్పైన్ దగ్గర ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయడం ద్వారా ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉంటే ద గుడ్ న్యూస్ ఈజ్ దెన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రీటబుల్. సింపుల్ మెడికేషన్. ఒక్కోసారి కొంతమందిలో సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే కొన్ని మంత్స్ పాటు ఆర్ కొన్ని ఇయర్స్ పాటు ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా బోన్లో మళ్ళీ బోన్ మినరల్ డెన్సిటీ అనేది మనం పెంచుకోవచ్చు, ఎముకల సాంద్రత అనేది మళ్ళీ మనం పెంచుకోవచ్చు, అండ్ ఫర్దర్ ఆస్టియోపోరోసిస్ కలగకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఈ ఆస్టియోపోరోసిస్ కనుక సివియర్గా ఉంటే వాళ్ళల్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ సింపుల్గా ఇంట్లో కింద పడ్డా కూడా, సింపుల్ కాల్ ట్విస్ట్ అయినా బెనికినా కూడా హిప్ జాయింట్ దగ్గర కానివ్వండి, బ్యాక్లో కానీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. రీజన్ ఈజ్ బోన్లో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అండ్ బోన్స్ అన్ని కూడా వీక్ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్ అవుతాయి. అందుకే ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రాకుండా కాపాడడానికి సింపుల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయడం, వాకింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, డైలీ ఒక ½ an hour ఆఫ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, స్టాటిక్ ఎక్సర్సైజెస్ చేయడం, దాంతోపాటు ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయడం, ప్లస్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ విత్ పాలు, ఆకుకూరలు, ఎగ్స్, పన్నీర్, చీజ్ కానీ, ఫిష్, ఇలాంటి మంచి డైట్ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్కి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇన్ కేస్ జాయింట్ పెయిన్స్ కనుక స్టార్ట్ అయితే తొందరగా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని, ఒకవేళ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంటే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే, కొన్ని నెలల పాటు ఇంజెక్షన్సే కానివ్వండి లేదా కొన్ని మంత్స్ పాటు ట్యాబ్లెట్సే తీసుకుంటే సివియర్ ఆస్టియోపోరోసిస్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ ఫ్రాక్చర్ అవ్వకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.